ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగపడెను. 2వ వచనం. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణముల యందు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువలేకపోయిరి. 3వ వచనం. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసిరి. 4వ వచనం. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. 5వ వచనం. యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనస్సు తీరా తమ విరోధులకు చేసిరి. 6వ వచనం. షూషను కోటయందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. 7వ వచనం. హమ్మెదాత కుమారుడైన యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన పర్షందాత. 8వ వచనం. దల్పోను అస్పాత పోరాత. 9వ వచనం. అదల్య అరీదాత పర్మష్త. 10వ వచనం. అరీసై అరీదై వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. 11వ వచనం. ఆ దినమున షూషను కోటయందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా 12వ వచనం. రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషాను కోటయందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసియుందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకనూ అడుగునదేమి? అది దయచేయుబడునని సెలవీయగా 13వ వచనం. ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషాను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయింపబడినట్లుగాను సెలవీయుడనెను. 14వ వచనం. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయింపబడిరి. 15వ వచనం. షూషను నందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషను నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 16వ వచనం. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 17వ వచనం. 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసి కొనుచు సంతోషముగా నుండిరి. 18వ వచనం. షూషాను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసి కొనుచు సంతోషముగా నుండిరి. 19వ వచనం. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచూ వచ్చిరి. 20వ వచనం. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించియున్న యూదులకందరికీ పత్రికలను పంపి యూదులు
తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు 22వ వచనం, విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచెను. 23వ వచనం, అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. 24వ వచనం, యూదులకు శత్రువగు హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింపదలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని పూరు అనగా చీటీ వేయించియుండగా. 25వ వచనం, ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చునట్లుగా చేసి వాడును వాని కుమారులును ఉరికొయ్య మీద ఉరితీయబడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. 26వ వచనం, కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టియు ఈ సంగతిని బట్టియు తాము చూచిన దానినంతటిని బట్టియు తమ మీదికి వచ్చిన దానిని బట్టియు. 27వ వచనం, యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు. 28వ వచనం, పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. 29వ వచనం, అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయును రాణీయునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకయ్యును ఖండితముగా వ్రాయించిరి. 30వ వచనం, మరియు యూదుడైన మొర్దెకయ్యును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములను ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారముగా. 31వ వచనం, ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములలోనున్న యూదులకందరికీ వారి క్షేమము కోరునట్టియు విశ్వాసార్థములగునట్టియు మాటలు గల పత్రికలు పంపెను. 32వ వచనం, ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను. ఆమేన్.